ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీకందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. యేసుతో నా పయనం అనే 22వ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యేసుతో నా పయనం అనే శీర్షిక 22 ఎపిసోడ్లు కూడా మీకు జాయ్ చెరియన్ లైవ్ అని ప్లేలిస్ట్లో పోతే అన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. మీరు మరి అది వినాలంటే వినొచ్చని, మరి ఇతరులతో కూడా షేర్ చేయొచ్చని తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని శీర్షికల మీద మాట్లాడిన శీర్షికలు, హృదయ పరీక్ష అనే శీర్షిక, అలాగే మరి పరమగీతములు అనే శీర్షిక, ఉపవాస ప్రార్థనా శక్తి అనే శీర్షిక, ఇలా శీర్షికలు మాట్లాడినాను. 40-50 ప్రసంగాలు ఒక్కొక్క అంశం మీద మాట్లాడినాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్కి వెళ్తే మీకు దొరుకుతుందని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి ఎంతోమంది మరణిస్తున్నారు కోవిడ్ ద్వారా. ఈరోజు కూడా 100 మంది కోవిడ్ ద్వారా మరణించినారని నేను వార్తలో చూసినాను. ఆయన దేవుడు మనల్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడి ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్పొందడానికి మరి ఒక అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు. మరి ఈరోజు 22వ శీర్షికలో కూడా మరి నా పర్సనల్ కొన్ని కార్యాలు మీతో పంచుకోవాలని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని కార్యాలు వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ఏ విధంగా విధేయురాలై ప్రభు ఆశీర్వాదాలు పొందినాను, సేవలో దేవుడు నాకు ఇచ్చిన విజయాలు, ఇవన్నీ పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. కమెంట్స్ కూడా నేను అన్నీ చదువుతున్నాను. మీరు పెట్టే కమెంట్స్ అన్నీ చదువుతున్నాను. కమెంట్ రాసిన వాళ్ళందరి కొరకు నేను చేతుల ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిషియేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. కొందరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే కూడా దాని కొరకు తప్పకుండా నేను శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నాను. అందరికీ రిప్లై ఇవ్వలేను, కానీ తప్పకుండా మీరు నా మనసులోనే ముద్రింపబడి ఉంటారు. అయితే ఒక సహోదరి కువైట్ నుండి ఒక ప్రశ్న అడిగింది, మరి ఒక సహోదరి మరి ఒక ప్రశ్న అడిగింది. ఈ 2 ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాత నేను మరి 22వ ఎపిసోడ్లో ప్రవేశిస్తాను. ఒక సహోదరి కువైట్ నుండి ఏమని ప్రశ్నించిందంటే, అమ్మ, మరి నా కుటుంబంలో మిమ్మల్ని నేను చాలా సంవత్సరాల నుండి ఫాలో చేస్తున్నాను. మీరు చెప్పినట్టు నేను వింటాను. నా జీవితం చాలా బాగుపడ్డది, నా ప్రవర్తన చాలా మెరుగుపడ్డది, దేవుని వాక్యం నేను నేర్చుకుంటున్నాను. మరి నేను ఎంత నా కుటుంబాన్ని మీరు ప్రేమించమంటారు కదా, కుటుంబాన్ని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి అంటారు. మరి నేను ఎంత ప్రేమించినా కానీ వారు మరి స్వభావం మారడం లేదు, మరి కఠినంగానే ఉన్నారు. మా అత్తగారి ఇంటి వారైనా మరి నా భర్త గారైనా నాతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేను ఎంత ప్రేమ చూపినా వారు వారి కఠినత్వమే ఎదుర్కొంటున్నాను అని అన్నప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు మరి మనము దేవుని స్వభావమే చూపెట్టాలి, అంతే నేను చెప్పగలను. ఎందుకంటే మనం వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, మనలో వాక్యం ఉన్నది, మనం ప్రభువుకు విధేయత చూపుతున్నాం కాబట్టి ప్రభు చెప్పినట్టే మనం నడుచుకోవాలి. మనం ఎలా ప్రవర్తించాలి అని జ్ఞానం అడగాలి దేవుడు తప్పకుండా. మరి కఠినుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, ముష్కరులు మూర్ఖులు ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు, ఎక్కడ వెతుక్కొని అవసరం లేదు, పక్కనే ఉంటారు, కుటుంబంలో ఉంటారు. అయినా కుటుంబ బాంధవ్యాలు ఎప్పుడు కూడా చెడగొట్టుకోకుండా, కుటుంబం అనేది దేవుడిచ్చిన వ్యవస్థ, కుటుంబ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ ఆర్ గివెన్ బై గాడ్. కనుక ఆ బాంధవ్యాలను పాడు చేసుకోకుండా మనం ప్రయత్నించాలి. ష్యూర్లీ వీఆర్ గ్రేటర్ దాన్ దెమ్ బికాస్ వీ ఒబే గాడ్. నేను ఒకసారి మా తండ్రి గారిని అడిగిన ప్రశ్న మీకు మరొకసారి చెప్తాను. ఏంటంటే, నేను ఒక అభిషక్తురాలను కదా, నన్ను ఎవరైనా బాధిస్తే వారు శిక్ష పొందుతారు కదా అంటే, మా నాన్నగారు ఇదే అన్నాడు, వారు కాదు నీకే శిక్ష వస్తుంది. ఎందుకు నాకు శిక్ష వస్తుంది అంటే, నీలో వాక్యం సమృద్ధిగా ఉంది, వారిలో వాక్యం లేదు. కాబట్టి నీవే వారిని ప్రేమించాలి, నీవే వారిని క్షమించాలి, నీవే జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అప్పుడు నీ ప్రవర్తన ద్వారా వారు మారుతారని నాతో చెప్పినాడు. అదే నేను కూడా మా నాన్నగారు నాతో చెప్పింది మీతో చెప్తున్నాను. మీ కుటుంబంలో ఉన్న వారిని మీరే ప్రేమించండి, మీరే తగ్గించుకోండి. మరి యూ షుడ్ నో హౌ టు బిహేవ్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కూడా చెప్తాడు, తెలివిగలిగి ప్రవర్తించమంటాడు. యూ హ్యావ్ టు బిహేవ్ వైజ్లీ. దేవుడు ఇస్తాడు జ్ఞానం, కొద్దు ఉంటే అడిగితే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు కొందరు ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మరి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎందుకు మనకు పక్కన ఉన్నారని మనం అనుకుంటాం, కానీ అసలు మనల్ని మెరుగు చేయడానికి, మనల్ని సానబెట్టడానికి
ఇప్పుడు ఫరో హృదయం ఎందుకు కఠినపరిచినాడు దేవుడు అని అంటే అది ఇశ్రాయేల్ పాఠాలు నేర్చుకోవాలి. అందుకే ఫరో హృదయం కఠినపరుస్తూ వచ్చినాడు. కాబట్టి కొందరు కఠినలు మన చుట్టూ ఉంటారులే, బంధువులలో ఉంటారు, కొన్నిసార్లు కట్టుకున్న భర్త కానీ భార్య కానీ పిల్లల్లో కానీ ఆ కఠినత్వం మనం చూస్తాము. అయినా మనము యూఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి పరిశుద్ధాత్మ ఎందుకు? మనం ఆత్మపూర్ణం కాబట్టి అన్నిటిలో విజయం మనకి లభిస్తుంది. మోర్ ప్రేయర్, మోర్ పవర్. అందుకే చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను నింపుతాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. లవ్ ఈజ్ ద గ్రేట్ పవర్, గ్రేట్ యూనిఫైయింగ్ ఫోర్స్. అంటే వాళ్ళు నిన్ను బాధ పెట్టిన బాధలన్నీ రికార్డ్ పెట్టుకోకుండా క్షమించి 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 తగ్గించుకొని అలాగ దేవుడు ఉన్నతమైన స్థాయికి నేను తీసుకొని వస్తాడు తప్పకుండా. శత్రువుల ముందు భోజన బల్ల సిద్ధపరుస్తాడంటే అర్థం ఏంటి మరి? కాబట్టి ఒకసారి ఒక చిన్న కథ చదివినాను. ఏంటంటే ఒకతను ఒక చిన్న లేక్ దగ్గర కూర్చున్నాడట, బెంచ్ ద పార్క్లో కూర్చుంటే ఒక తేలు ఆ నీళ్ళల్లో మునిగిపోతుంటే అయ్యో తేలు నీళ్ళలో మునిగిపోతుందని చెప్పి చేయితో పట్టి దాన్ని పట్టబోతుంటే కరుస్తుందట. ఇతని ఉద్దేశం మంచిగా ఉంది, ఏంటంటే ఆ తేలును తీసి బయటికి వేయాలని. అది బయటికి వేయడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు. ఆ తేలు ముట్టుకుంటే చాలు కొండితో కొడుతుంది, ముట్టుకుంటే కొండితో కొడుతుంది. అయితే వాళ్ళ మిత్రులు అడిగినారంట, అతని మిత్రులు, ఏంటయ్యా నీకు బుద్ధి లేదా? ఊరికి ఎందుకు ఆ తేలును పట్టుకుంటున్నావు, దాన్ని రక్షించడానికి పోతున్నావు, మళ్ళీ అది కుడుతుంది నీకు, దానికి మేలు చేయబోతున్నావు, అది కీడు చేస్తుంది నీకు. మళ్ళీ ఎందుకంటే మేలు చేయడం నా స్వభావం, కీడు చేయడం దాని స్వభావం. దాని స్వభావం అది చూపెడుతుంది, నా స్వభావం నేను చూపెడుతున్నాను. అట్లనే దేవుని బిడ్డలు వారి స్వభావం ఈ లోకంలో చూపెడతారు. ఎంత కీడు చేస్తున్న ప్రజలు మన చుట్టూ ఉన్న మన స్వభావం, మనది యేసు కలిగిన ఈ మనసు మనం చూపెడుతూ ఉండాలి. అంతిమ విజయం మనదే. మరి ఒక సహోదరి నన్ను అడిగింది ఏంటంటే, ఆమె ఏమడిగిందంటే, మీరెందుకు ఆభరణాలు వేసుకోరు, మీరెందుకు వైట్ శారీస్ కడతారు అని అడిగింది. మరి ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పినాను దేవుడు ఏ విధంగా నన్ను మార్చినాడు. నేను ఆభరణాలు అంటే చాలా ఇష్టపడతాను. మరి రంగురంగులుగా వస్త్రాలు ధరించడం కూడా నాకు ఇష్టమే. అది అలాగ ఒక ట్రాన్స్ఫర్మేషన్ నాకు కలిగింది. నా అంతటా నేను మరి అలాగూ కోరుకోలేదు. నేను ఎవరికి చెప్పను కూడా అలాగూ. నా ప్రసంగాలు మీరు అన్నీ భద్రపరిచిన, మీరు ఏ ప్రసంగం చూసినా నేను ఎవరిని తెల్ల బట్టలు మీరు ధరించుకుంటేనే మీరు పరలోకం పోతారని, తెల్ల బట్టలు ధరించుకుంటేనే మీరు పవిత్రులుగా ఎంచబడతారని, లేక ఆభరణాలు తీసేస్తేనే మీ ప్రార్థనలు దేవుడు వింటాడని ఇలాంటి మాటలు ఎప్పుడు నేను పలకలేదు. ఎందుకంటే నేను అది నమ్మను కాబట్టి. మరి మీరెందుకు తీసినారు ఆభరణాలు, మరి మీరెందుకు తెల్ల వస్త్రాలు ధరిస్తారని నన్ను అడిగితే నాకు కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే, నేను మరి సేవకు ఆరంభంలో అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, 30, ఐ మీన్ మై 30s, 28 సంవత్సరాల క్రితం కదా. అయితే అప్పుడు యవన స్త్రీగా ఉన్నాను. రంగుల బట్టలతోనే మరి కొద్దిగా ఆభరణాలు ధరించి కొద్దిగా మంచిగా హెయిర్ స్టైల్ వేసుకొని చక్కగానే ఆరంభించాను సేవ. అయితే అప్పుడు వాక్యం చెప్తుంటే కానీ, ప్రజల్లో నిలబడుతుంటే కానీ వారు ఊరికే అది వాళ్ళు నేను చెప్పే మాటల కంటే నన్నే చూస్తున్నారు. ఎందుకంటే నేను యంగ్ ఉన్నాను కదా, చూస్తున్నారు. మరి నేను కొద్దిగా మంచి శారీస్ అంతా కట్టుకునేదాన్ని. అప్పుడు నా శారీస్ చూస్తున్నారు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత దిగిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను ముట్టుకుంటున్నారు, పట్టుకుంటున్నారు, బట్ట చూస్తున్నారు, నేను కట్టుకున్న చీర మరి చూస్తున్నారు, వెళ్ళగలిగిన వస్త్రాలు వేసేదాన్ని. తర్వాత నా కొప్పు స్టైల్ చూస్తున్నారు. ఇదేంటబ్బా ఇలా నా వెంబడిపడ్డారేంటి అనుకొని నేను ఒక రాత్రి, అంటే సేవ ఆరంభించిన మొట్టమొదటి 2 సంవత్సరాల్లో జరిగిన కార్యం చెప్తున్నాను. బంగారం కూడా వేసుకునేదాన్ని నేను. అయితే ఆ రోజు రాత్రి ఇట్లా ప్రార్థన చేస్తున్నాను, దేవా నన్ను ఎందుకు పిలిచినావు? అసలు నేను మంచిగా బ్యాంక్లో పని చేసుకుంటుంటే బ్యాంక్లో రంగురంగులుగా మంచిగా అన్ని కలర్స్, నేను చెప్పిన అన్ని కలర్స్ కట్టిన దాన్ని. ప్రతిరోజు ఎంతో చక్కగా తయారయ్యే బ్యాంకుకి వెళ్ళేదాన్ని. అయితే మరి ఎందుకు ఇలాగ నా మాటలు వినకుండా నన్ను చూసి వాళ్ళు కొప్పు స్టైల్ చూసి, లేక నా చీర చూసి, నేను వేసుకున్న చిన్న మరీ అంత ఎక్కువగా వేసుకోలేదు కూడా, చూస్తున్నారేంటని కానీ వీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు
నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఆభరణాలు లేకుండా వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. అది చాలా గంభీరంగా ఉన్నది అనమాట ఆ డ్రెస్. ఈ షాల్ కూడా చూశాను అనమాట. చూసే దాన్ని ఒబే చేశాను. అయితే నన్ను నేను చూసుకున్నప్పుడు రంగుల వస్త్రాల్లో ఉన్నాను. అటు చూసినప్పుడు అద్దంలో తెల్లని వస్త్రాలు, మంచి బైబిల్ పట్టుకొని తెల్ల వస్త్రాలు, ఆభరణాలు లేకుండా ఉన్నాను. నాకు ఏం అర్థం కాలేదు. మరి నా డ్రెస్సింగ్ టేబుల్లో అలా కనబడుతుంది, నేను చూస్తే రంగులు వేసుకున్నాను ఏంటి అంటే, అప్పుడు నాకు దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చినాడు. అంటే నా పరిచర్యకు నువ్వు ఈ విధంగా ఉంటే చాలు, నువ్వు అంటే ఆభరణాలు కానీ రంగురంగులుగా మరి వస్త్రాలు కానీ ప్రశస్త వస్త్రాలు కానీ వేసుకోకుండా సింపుల్గా ఉంటే చాలు, తగుమాత్ర వస్త్రాలతో ఉంటే చాలని నాకు అలాగ రెవల్యూషన్ కలిగింది. అందుకే నేను వెంటనే ఒబే చేసినాను. పరిశుద్ధ గ్రంథం నుండి చూసినాను. అక్కడ కూడా మిగుల వెలగల వస్త్రములు, జడలల్లు కొనుట, ఇవన్నీ వద్దు. అంటే ఆభరణాలు వేసుకోవద్దని కాదు, కానీ అలంకరించుకోవద్దని ఉంది. పేతురు పత్రికలో తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు కూడా అంటాడు, దైవభక్తి అన్నిటికంటే దేవుని దృష్టికి విలువైందని కూడా రాస్తున్నాడు కదా. మరి నిర్గమకాండం 33 అధ్యాయంలో నేను చదివినాను ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలా మొండితనం చేస్తున్నప్పుడు నా సన్నిధి మీతో రాదు అని అంటున్నాడు దేవుడు. అప్పుడు వారు ఏం చేసినారంటే వారి మీద ఉన్న ఆభరణాలు తీసేయండి అప్పుడు వస్తానంటున్నాడు. అయితే ఎందుకంటే వారి మీద నుండి వారు ఆభరణాలు తీసేసినారు, అప్పుడు దేవుడు వారితో కూడా వచ్చినాడని ఇక్కడ వాక్యంలో ఉంది. నిర్గమకాండం 33:4 ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించారు. అంటే దేవుడు వారితో రావడం లేదు, వారి దేవుని సన్నిధి రాదు అన్నప్పుడు ప్రజలు బాగా దుఃఖించినారట. నిర్గమకాండం 33:4 ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములు ధరించుకొనలేదు. అంతకుముందు వచనం, మీరు లోబడనులని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, మీరు చాలా డిజొబీడియంట్, మీరు లోబడనులని ప్రజలు కనుక మీతో నేను ఒకవేళ వస్తే మిమ్మల్ని మార్గంలోనే సంహరిస్తానేమో అని మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడనూ ఆభరణములు ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనే, నువ్వు ఇశ్రాయేలుతో మీరు లోబడనులని ప్రజలు ఒక క్షణమాత్రం నేను మీ నడుమకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలన చేసేదాను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనను. కాబట్టి ఇశ్రాయేలు హోరేవు కొండ తమ ఆభరణములు తీసివేశారు. అయితే ఆభరణములు తీసేస్తే దేవుని సన్నిధి తోడొస్తుందని ఇక్కడ చదివినాను. అప్పుడు అంటే నాకు అనిపించింది, గర్వము అహంకారము లోబడనులని ప్రజలు, మరి దేవుని విసికించిన వారు, తిరుగుబాటు చేసిన వారు, వారి తగ్గింపు వారికి చాలా అవసరం కాబట్టి ఆభరణాలు తీసేయాలని దేవుడు కోరుతున్నాడు. తీసేసినారు, దేవుని సన్నిధి వారికి తోడొచ్చిందని మనం చూస్తున్నాం. అంటే మరి ఒకవేళ నా పరిస్థితి అలా ఉండిందేమో, లోబడకుండా కొద్దిగా మరి నాకు అప్పుడే ధైర్యం ఎక్కువ, మరి తగ్గింపు లేకుండింది. ఈ యొక్క హంబుల్ నేచర్ నాకు రావాలని, మరి నాకు పని మీద ఏకాగ్రత కావాలని, నా దర్శనాన్ని నేను మరి గురిపెట్టి చేయాలని, వ్యర్థమైన వాటిని అన్నీ తొలగించుకొని దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని సేవకు కంకణం కట్టుకొని ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మినిస్ట్రీ. అయితే అది నాకు నా వ్యక్తిత్వానికి దేవుడు అలా చేసిండని నేను నమ్ముతున్నాను. మేబీ ఐ వాజ్ ఎ టఫ్ లేడీ, ఐ నీడెడ్ దిస్, ఇలా ఉండి చేయాలని మరి దేవుని కోరికేమో. మరి నేనైతే విధేయత చూపినాను, కానీ ఇంతవరకు కూడా ఎక్కడ చెప్పలేదు మీరు ఆభరణాలు తీసేయండి, మీరు నాలాగా ఉండండి, లేక నాలాగా తెల్ల బట్టలు కట్టుకోండి అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. దట్స్ అన్ ఇండివిజువల్ డెసిషన్, అదొక పర్సనల్ థింగ్. మనం ఎవరిని ఏమీ అడగకూడదు. అది తీసేస్తే భక్తి అని, వేసుకుంటే భక్తి కాదని కూడా నేను ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నేను తెల్ల బట్టలు వేసుకొని నా హృదయం నిండా పాపం ఉంటే ఏ ప్రయోజనం లేదు. మరి రంగులు వేసుకున్నంత మాత్రాన హృదయం కలుషితమైందని నేను చెప్పను. దట్ వాజ్ సూటింగ్ టు మీ, మై కాలింగ్. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను కొన్నిసార్లు మందులు తీసి ఇసురు కొట్టినాను, కానీ అందరు మీరు అలా చేయొద్దు. దట్స్ మై పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నాకు నా దేవునికి ఉన్న బంధం అది. అది ఇతరుల మీద రుద్దడానికి కాదు. మీరు అలా పొందుకుంటే చేయండి, పొందకుంటే గమ్మునుండండి. నాకు వచ్చింది ఆ మాట, ఆభరణాలు తీసే, నేను నా సన్నిధి నీకు మరణం వరకు నేను ఇస్తానన్నాడు. ఐ విల్ వాక్ విత్ యూ, మై ప్రెజెన్స్ విల్ గో బిఫోర్ యూ, ఐ విల్ కవర్ యూ విత్ మై వింగ్స్ టిల్ యువర్ ఎండ్ ఆఫ్ ద జర్నీ అని నేను పొందుకున్నాను. కొందరు అడిగినారు, మీరు తలకు రంగు ఎందుకు వేసుకోరమ్మా అని. అది కూడా చాలా వ్యక్తిగత సంబంధమైంది, ఇట్స్ ఎ పర్సనల్ థింగ్, బట్ స్టిల్ బికాజ్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్. ఇది కూడా దేవుడు మాట్లాడినాడు.
అంటే అది నాకు అలాగూ దేవుని చిత్తమేమో మరి అలాగూ. అది మీకు సంగతి చెప్తాను, చాలా సీక్రెట్గా దేవుడు నాకు చెప్పినాడు, బిడ్డ తలనేర్పు వృద్ధులకు సౌందర్యం అని ఉంది కదా, నీ సౌందర్యాన్ని నేను చెడగొట్టాను కానీ నేను చెప్పినట్టు విని వాక్యానికి విధేయత చూపు. నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎందుకు డూప్లికేట్ బతుకుతావు? నువ్వు స్వచ్ఛంగా ఉండు, యథార్థంగా ఉండు, నేను సదాకాలం తోడుంటాను, మరి నిన్ను ఆశీర్వదిస్తాను, జస్ట్ ఒబే అన్నప్పుడు వెంటనే విధేయత చూపినాను. నేనైతే వెంటనే విధేయత చూపినాను. మీ దీవెన కారణాలు ఏంటి సిస్టర్ అంటే, జస్ట్ ఒబేయింగ్ గాడ్. ద మూమెంట్ ఐ రిసీవ్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్ ఐ విల్ ఒబే వాట్ ఎవర్ ద ప్రైజ్ ఐ హ్యావ్ టు పే. మరి నాకు ఇష్టం ఉండదా కొద్దిగా ఆభరణాలు వేసుకొని, మరి కొద్దిగా రంగు చీరలు కట్టుకొని, కొద్దిగా హెయిర్ డై చేసుకొని అందంగా? నాకు అనిపిస్తుంది అప్పుడు మీరు నన్ను చూడలేరేమో, మీకు ఇట్లా ఉంటేనే బాగుంటుంది, మీ హృదయాలలో నేను ముద్రింపబడ్డాను కదా, బెటర్ ఐ బీ లైక్ దట్ బికాజ్ ఐ ఒబేడ్ గాడ్. ఇంకో సంగతి ఏంటంటే, నేను హెయిర్ డై వేసుకోవద్దన్నాడు, వేసుకోలేదు. అప్పటి నుండి నా థైరాయిడ్ రోగం పోయింది, తర్వాత నాకు లేని కళ వచ్చేసింది నాకు మంచిగా చక్కగా. మరి నేనేమి మేకప్ గిప్పప్ ఏం వేసుకోను. గాడ్ హ్యాస్ గివెన్ హిస్ గ్లోరీ ఆన్ మై ఫేస్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఇంకా నాకేమొద్దు. అయితే ఇవి వ్యక్తిగతానికి సంబంధించింది, ఇది అందరి మీద ఇది అప్లై చేసేది కాదు. ఇట్స్ ఎ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ గాడ్. మరి ఆభరణాలు వేసుకోనంత మాత్రాన నాకు ఇంతవరకు ఏ నష్టం కాలేదు, లాభాలే కలిగింది. ఎందుకంటే నాకు దొంగల భయం లేదు కదా, నా దగ్గర ఏం లేదు, డబ్బులు ఉండవు, బంగారం ఉండవు. ఇప్పుడు ఎవడన్నా దొంగ వస్తే ఇదో పాతబడిన ఒక బైబిల్ ఉంది, ఇస్తా మంచిగా అండర్లైన్ చేసి ఫుల్. మరి ఇంకా చాలా డైరీలు ఉన్నాయి, నాకు అవి ఎత్తుకోపోతేనే చాలా బాధ అనిపిస్తుంది. బంగారంగా మా ఇంట్లో ఏముండదు, ఏం పెద్ద నేను ఖరీదైంది కొనిపెట్టాను. ఎందుకంటే ఐ వాంట్ టు బి సింపుల్ అండ్ డూ గాడ్స్ విల్. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సింప్లిసిటీ. మరి అలాగే నేను విధేయత చూపినాను, నా దగ్గర ఏముంటుంది. ఇప్పుడు కూడా పేపర్లు ఇప్పుడు ఒక వార్త చదివించినాను, 4-5 తులాల బంగారం వేసుకొని ఒక స్త్రీ ఉదయకాలం వాకింగ్, ఈరోజు జరిగిన కార్యం, వాకింగ్ పోతే ఒకడు వచ్చి కత్తి చూపెట్టి 5 తులాల బంగారం ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఇక ఆ స్త్రీకి ఉన్న సంతోషం పోయింది కదా. నాకు అలా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, నా సంతోషం ఎవ్వరు అపహరించలేరు. ద జాయ్ అండ్ ద పీస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ, నో వన్ కెన్ స్టీల్ ఇట్. సో దట్స్ వై ఐఎమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్. ఈ లోకరీతిగా ఉన్నవి ఎంత మనము సమగ్రంగా సమకూర్చుకుంటామో మన మనసంతా దాని మీద ఉంటుంది. అందుకే మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడ ఉంటుందో. అందుకొరకే దేవుడు మరి నన్నులాగా తయారు చేసినాడేమో, ఎందుకంటే నా మనసు అంతా ఆయన మీద ఉండాలి. ఈజ్ అ జెలస్ గాడ్ కదా. ఇప్పుడు కూడా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, కొద్దిసేపు నేను దేవుడు కాక నా మనసు ఎటన్నా డైవర్ట్ అయితే హీ విల్ నాట్ టాలరేట్. ఈజ్ జెలస్ గాడ్. నాకు ఏదైనా చురుకలు పెట్టి చక్కగా చేస్తున్నాను. ఐ హ్యావ్ టు లుక్ టు జీసస్ అంటాడు కదా, పౌలు అంటాడు కదా, నేను పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. గురి యొద్దకు పరిగెత్తేవాడు అటు ఇటు చూడడు. మీరు ఎప్పుడైనా ఒక రన్నర్ రేస్లో పరిగెత్తడం చూసారా? వాడు ఎటు చూడడు, వాడు ఇటు చూడడు, అటు చూడడు, వాడు గురి మీదనే ఉంటుంది వాని లక్ష్యం, లేకుంటే ఓడిపోతాడు. వాడు అటు చూసి కొద్ది నిలబడి ఇటు చూసి కొద్ది నిలబడితే ఓడిపోతాడు. వాడు అటే పరిగెత్తాలి గురి యొద్దకు. అందుకే హెబ్రీ 12:1 అంటే నాకు చాలా ఇష్టం. శ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచిన పందరంగములో నేను పరిగెత్తుతాను, సమస్త భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపాన్ని వదిలిపెట్టి నేను పరిగెత్తాను. అంటే అది అలాగే నేను యాక్చువల్లీ ఐఎమ్ టోటలీ చేంజ్డ్ ఇండివిజువల్. సేవకు ముందు నేను ఇలా లేను, మరి చాలా లోకాన్ని ప్రేమించిన దాన్ని. నన్ను దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసినాడు, నన్ను రూపాంతరం చేసినాడు. అంటే హీ ట్రాన్స్ఫార్మ్డ్ మీ. అందుకే ఐఎమ్ చేంజ్డ్ పర్సన్. ఐ వుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ. దేవుని స్తోత్రం అన్నట్టు ఇంకా రంగులే వేసుకోదు జాయ్ సిస్టర్. ఎప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని మార్కెట్ పోతుంది, తెల్ల బట్టలు కట్టుకొని అయ్యగారితో పోతుందని కాదు, నేను కూడా రంగులు వేసుకుంటాను. మరి ఇప్పుడు నేను దూరదేశాలు పోవాలంటే తెల్ల బట్టలు కట్టుకొని ప్లేన్ ఎక్కాలి దిగాలంటది, మంచి రంగురంగుల చురిదార్ వేసుకుంటాను. అయ్యగారితో పోయినప్పుడు కలర్ శారీస్ కూడా వేసుకుంటాను. ఇది వైట్, ఇది నా యూనిఫామ్ అనమాట. సేవ కొరకున్న యూనిఫామ్, ఇది పరిచర్య కొరకున్న యూనిఫామ్. మీకు అనుమానం తీరిపోయింది అనుకుంటా. థ్యాంక్ యూ. అయితే సేవలో వచ్చినప్పుడు మరి మీకు తెలుసు కదా, నేను చాలా కృతజ్ఞురాలు దేవునికి. నన్ను మలిచినాడు,
నన్ను చెక్కినాడు. చెక్కినప్పుడంతా నొప్పి కలిగింది, దిద్దినప్పుడంతా గాయాలైనాయి. అయినా అన్ని మేలు కొరకే జరిగిందని ఒక్క మాటలో చెప్పగలను. 22వ ఎపిసోడ్లో మరి దేని చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ స్మాల్ లైఫ్, చిన్న జీవితం. నేను శక్తికి మించిన ప్రయాణం చేస్తున్నాను, మీకు తెలుసా. ఇట్స్ మోర్ దాన్ వాట్ ఐ కెన్ బేర్ అట్ దిస్ ఏజ్. నాకు తెలుసు ఎప్పుడో మరి టూ మచ్ స్ట్రెయిన్ అయినప్పుడు అనిపిస్తుంది ప్రాణం వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు మళ్ళీ అనుకుంటాను నా లెక్క దినముల లెక్క నేను సంపూర్తి చేయాలి కదా. ఏదైనా నాకు పెద్ద పర్వాలేదు, నా మనస్సాక్షి మాత్రం కలుషితంగా లేకుండా మంచి మనస్సాక్షితో ఇంతవరకు సేవ చేసినాను. ఈరోజు కూడా ఒక విపరీతమైన వార్త యూట్యూబ్లో విన్నాను. గొప్ప దైవజనుడు అంటే నేను బక్సింగ్ బ్రదర్ అయిన తర్వాత ఆయననే ఎక్కువ గౌరవించినాను. ఇప్పుడు కూడా గౌరవం ఏం పోలేదు, కానీ ఆయన గురించి అన్ని వార్తలు, చెడు వార్తలు వేస్తున్నారు యూట్యూబ్లో. అయినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను అప్పుడు అనుకున్నాను, ఈ చిన్న జీవితంలో మనము గొప్ప దర్శనం దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి మహిమ తెచ్చే విధంగానే మన ప్రతి అడుగు ఉండాలి. కొద్దిగా కూడా అడుగు అటు కానీ అడుగు ఇటు కానీ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా కాపాడాలి దేవుడు. ఎందుకంటే మనం చేసే పనులు లోకం గమనిస్తుంది. మన రహస్య జీవితం అనేది ఒకటి ఉండకుండా అంత వి షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. ప్రజలు చదివే పత్రికలు మీరు గారా అని అడుగుతాడు కదా పౌలు. అంటే పైన భక్తి మనం నటించడం కానీ మరి రహస్య జీవితంలో మరి ఒక తీరుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు అది. ఎందుకంటే వీ కెనాట్ హైడ్ ట్రూత్ ఫర్ లాంగ్. మన గురించి ఒకవేళ అబద్ధపు వార్తలు ఒకవేళ ప్రకటించినా, లేని వార్తలు పుట్టించినా అది కొద్ది కాలం. ఎందుకంటే సత్యమే మొలకెత్తుతుంది ఎప్పుడైనా భూమి నుండి, అబద్ధాలు ఆగిపోతాయి. మరి ఇలాగూ నేను కొంతమంది దైవజనులు చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన దైవజనుల గురించి చెడ్డ వార్తలు వింటుంటే ఎందుకు ఇలాగా? మరి అటు దైవజనుల మీద ఒకవేళ వారు నిందలు అపనిందలు కట్టుకథలు వేస్తే వాళ్ళకే శిక్ష కలుగుతుంది. కానీ తప్పకుండా మనం చేసే ప్రయత్నం వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు సచ్ స్లాండర్. అటువంటి అపవాదాలకు మనం చోటు ఇవ్వద్దు. అపవాదికే చోటు ఇవ్వద్దు అంటున్నాడు, అపవాదాలకు కూడా చోటు ఇవ్వద్దు. మంచి పేరు దేవుడు ఇస్తాడన్నాడు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో దావీదుతో దేవుడు అంటున్నాడు, నువ్వు పో చోటు నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. నీకు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానని యెహోషువతో దేవుడు సెలవిచ్చినాడు. సమూయేలుతో అంటున్నాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీకు తోడుండి నీ శత్రువులను ఎంత నీ ఎదుట నుండి పెళ్ళగొట్టి ఘనులైన వారికి ఇచ్చే పేరు, ఆ కలుగు పేరు నీకు కలుగజేస్తానని వాగ్దానం ఉంది. ఇంకా నేను సామెతల గ్రంథంలో చూసినప్పుడు కూడా 22లో అనుకున్నా మంచి పేరు సుగంధ ద్రవ్యముల కంటే కోరదగినది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినదని సామెతలు 22:1 వచనంలో ఉంది. అంటే ఎ గుడ్ నేమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. మనం కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కొంటాం కదా మార్కెట్లో, ఇది బ్రాండెడా అని అడుగుతాం. మనం బ్రాండెడే కావాలి. ఎందుకంటే మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్, మంచి విధానంతో తయారు చేస్తారు, దాంట్లో డోకా లేదు అంటే ఎవరైనా దాన్నే కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి దైవ సేవకులకు కానీ దేవుని పేరట పిలువబడిన జనానికి కానీ ఒక మంచి పేరు, ఎందుకంటే అన్యుల మధ్యలో ఉంటాం, పేరు పాడు కాకుండా మనం ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. మన వశంలో లేదు, అయినా ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో ఉంది కదా. పేరు కాపాడుకోవాలని ఉంది, ప్రవర్తన కాపాడుకోవాలని ఉంది. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని ఉంది. అజాగ్రత్తగా ఉండకూడదని ఉంది. అన్యజనుల్లో దేవుని నామము ఘనహీనం కాకూడదని ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కొందరు సేవకులు. అంటే అది చాలా బాధాకరం. ఎందుకంటే దే డోంట్ మైండ్ దేర్ బిహేవియర్. నా సేవా జీవితం ద్వారా నేను చెప్పాను, బిహేవ్ యువర్ సెల్ఫ్, అంతే. యు బిహేవ్ యువర్ సెల్ఫ్.
బిహేవ్ యువర్ ఏజ్, బిహేవ్ యువర్ ఎక్స్పీరియన్స్, బిహేవ్ అకార్డింగ్ టు కాలింగ్. నేను ఏ విధమైన పిలుపుతో దేవుడు పిలిచినాడో పిలుపు తగినట్టుగా నువ్వు జీవించాలి, ప్రవర్తించాలి. నేను ఇంతకుముందు చెప్పినాను, ఇటు లోకము అటు దేవుడు కావాలి. చాలామందికి రెండు లోకాలు అనుభవించాలి. దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. లోకంలో ఉన్నాం కదా, మనం లోకాన్ని అనుభవించాలి. దేవుడు పిలిచాడు కదా, దేవుని పనులు చేసి డబ్బు గడించాలి. ఎక్కడో ఒక దగ్గర ఓడిపోతారు మీరు తప్పకుండా. సిగ్గు అవమానం తప్పకుండా కలుగుతుంది, ధోకా లేదు దానికి. ఎందుకంటే నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టు నువ్వు ప్రవర్తించడం జాగ్రత్తగా ఉంటే నువ్వు అన్ని విషయంలో చక్కగా ప్రవర్తిస్తావు. ఎందుకంటే యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 1 నుండి 9 వచనాలు సేవకులు ప్రతిరోజు చదివితే ఏ తప్పు చేయరు, ఎక్కడ తొట్టిల్లి పడరు. ఎందుకంటే వారు దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొట్టిల్లో నువ్వు అన్ని విషయంలో చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు బ్రతుకు దినములో ఎవడు నీ ఎదుట నిలబడి అంత శక్తి ఉండదు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీదవుతుంది. ఇవన్నీ వాగ్దానాలు సేవకులు. కనుక మనుషులు ఏమనుకుంటే అనుకొని నేనైతే దేవుని దృష్టిలో సరిగా ఉన్నా అంటే దానికి నేను ఏకీభవించాను. మనుషులు కూడా అనుకుంటారు నీ గురించి. మనుషులు ఏమనుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు మంచి చేసినా వాళ్ళు చెడు చెప్తే లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి నీ వ్యాజ్యం అప్పగించే. యూ డోంట్ బాదర్. బికాస్ చైనీస్లో ఒక ప్రాబ్లం ఉంది, వెన్ యూ స్టాండ్ స్ట్రైట్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యువర్ షాడో ఈజ్ క్రుకెడ్. కొన్నిసార్లు మనం నిఠారుగా నిలబడినా నీడ కొద్దిగా వంకరగా ఉంటుంది, దానికి మనం ఏం చేయాలి? కొన్నిసార్లు నీడ నీకంటే పొడవుగా ఉంటుంది, 5 మీటర్లు 15 మీటర్లు ఉంటుంది. అంత 15 మీటర్లు ఉన్నావా? నువ్వు లేవు కదా. నువ్వు ఉన్నంతకంటే ఎక్కువ చూపెడుతుంది నీడ. కాదు, అది సత్యం కాదు. అయినా దానికి పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చిందంటే కూడా దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎవరో నీకు తెలుసు, దేవునికి తెలుసు అంతే. అండ్ అన్డిజర్వ్డ్ బ్లేమ్ ఈజ్ బెటర్ దెన్ అన్ అన్డిజర్వ్డ్ ప్రైజ్ అంట. పరిశుద్ధ గ్రంథంలో మనుషులు మేము కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటున్నాడు. కొనియాడితేనే మనం చాలా అలర్ట్ అయిపోవాలి. మనకు దుప్పట్లు, షాల్వాలు, పూల దండలు, బాగా పూల గుచ్చాలు ఇస్తుంటేనే మనం అలర్ట్ అయిపోవాలి. ఏంటిది దేవుని చిత్తమేనా? ఇంత ఘనతకు నేను యోగ్యత లేదు కదా, నీకు ఉండాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ మనుషులను నిందించి హింసించి అబద్ధమో చెడ్డమాట దానికి నువ్వు యోగ్యురాలు యోగ్యుడవు కావు అపనిందలు నీ మీద ఇలా వేస్తున్నారంటే నువ్వు ధన్యుడవు, నువ్వు సంతోషించి గంతులు వేయమంటున్నాడు. ఎందుకంటే మీకు పరలోకంలో గొప్ప నిధి ఉంది, పరలోకంలో మీకు గొప్ప మరి బహుమానం ఉందని అంటున్నాడు, సంతోషించమంటున్నాడు. కానీ నిందలు అవమానాలు మరి చెడ్డ పేరు వస్తుందని అంటప్పుడు కొద్దిగా నువ్వు ఆలోచించాలి. వై డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? అందుకే విమర్శ అనే నేను పుస్తకం పెట్టినాను, డైరీ అని చెప్పినాను కదా. ఇంత విమర్శలు వచ్చి దాంట్లో కన్స్ట్రక్టివ్ ఏంటి? నన్ను సరిచేసే విమర్శలు తప్పకుండా తీసుకోవాలి. నేను ఉట్టేనే అసూయతో ఏదేదో అంటే నేనెందుకు పట్టించుకోవాలి? దేవుడు నా పక్షాన వ్యాజ్యం ఆడు. కానీ చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి తప్పకుండా. ఎక్కడో తప్పుడు అడుగు వేసినావా అని కొద్దిగా స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ మస్ట్. దేవుని వాక్యం అని అద్దం పెట్టుకొని, నేను అన్నా కదా అద్దం ఎన్నిసార్లు చూస్తాము, అద్దంలో చూసుకోవాలని నీ ప్రవర్తన సరిగా ఉందా అనేది. నేనైతే చేస్తాను ఆ పని. నేను పెద్ద నా గురించి ఎక్కువ చెప్పుకోవడం లేదు, నా అనుభవాలే నేను పంచుకుంటున్నాను కదా యేసుతో నా పయనంలో. మీరే కోరుకున్నారు కదా, మరి చాలా వేల మంది ఫాలో అవుతున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను యూ వాంట్ టు లిజన్ టు మై ఎక్స్పీరియన్సెస్, దట్స్ ఐఎమ్ కంటిన్యూయింగ్. అయితే ఈ అనుభవాల ద్వారా మీకు కూడా అనుభవం వస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూడండి, ఇంత సెంట్ ఎక్కడన్నా ఎవరైనా వేసుకుంటే ఎంత గుమగుమలాడుతుందో అందరికి తెలిసిపోతుంది ఆయన సెంట్ వేసుకున్నాడు, సెంట్ ఉందని. అదే కొన్నిసార్లు వీధుల్లో పోతాము, డ్రైనేజ్ మోరి పగిలి అంత మైల పైకి క్రక్కి అంత వాసన దుర్వాసన అయితే మనం ఏం చేస్తామంటే అబ్బా ముఖాన్ని బట్ట పెట్టుకుంటాం. మనం యూ డోంట్ వాంట్ టు ఇన్హేల్ దట్ ఇంప్యూర్ ఎయిర్, చెడు వాసన. అట్లా కాకుండా అట్లాగే అనమాట. మనం మన గురించి పోస్టర్లు వేసుకొని మనం ఇది మనం అది అని చెప్పే అవసరం లేదు. మంచి పేరు దేవుడు ఇస్తాడు. మనం మంచి పనులు చేస్తుంటే మంచి క్రియలు చేసి దేవుని విధేయత ఆ పేరు దేవుడు ఇస్తాడు. దేవుని వల్లనే పేరు వస్తుంది, హెచ్చు దేవుని వల్ల కలుగుతుంది, గొప్పతనం ఆయన వల్ల కలుగుతుందని వాక్యంలో ఉంది. గొప్పతనం కొరకు నువ్వేమి పరిగెత్తే అవసరమే లేదు. నువ్వు ఉండే చోటు ఉండు, గొప్పతనం వచ్చి నిన్ను వరించుకుంటుంది. ప్రొవైడెడ్ యూ ఒబే గాడ్.
దేవునికి విధేయత చూపితేనే అవన్నీ వస్తాయి. కాబట్టి దాని కొరకు నీ ప్రయత్నము, నీ ప్రయాసము, నీ పరుగులాట అవసరం లేదు. నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఐ విల్ కమ్ టు యూ అండ్ బ్లెస్. పేరు దేవుడిచ్చిన పేరు అది. నీవు అవమానం బదులుగా నేను రెట్టింపు ఘనతనిస్తాను. ఎక్కడెక్కడ నువ్వు అవమానం పొందినావో అక్కడంతా నీకు ఘనతనిస్తాను అంటాడు. ఎప్పుడైతే దేవుని విధేయులైనప్పుడు, దేవుని మాట విన్నప్పుడు. అందుకే సుగంధ ద్రవ్యముల కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు అంటున్నాడు. ఒక పుట్టినరోజు కంటే చచ్చిన దినం మేలు. ఎందుకని నేను ఆలోచించిన ఈరోజు. అండ్ ఏంటి, పుట్టినాడు సంతోషమే, అతని పుట్టుక ద్వారా అనేకులు సంతోషించారని కూడా ఉంది వాక్యం. ఒకరు పుడితే మనకు చాలా సంతోషం. పుడితే సరిపోదు, మంచి బ్రతుకు బతికి ఆఖరి వరకు నమ్మకంగా ఉండాలి. మరణదినం మేలు అంటున్నాడు. ఎందుకంటే మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. మంచి ఆరంభం అండి. చాలా పేరు ప్రఖ్యాతులు ఆఖరికి వచ్చినప్పుడు పాపం చేసి పడిపోయినారండి. వారు వ్యభిచారంలో పట్టబడ్డారంటే ఇక మనం తలెత్తుకొని తిరిగేది లేదు. ఇంకా అంటే అంత అదే చెప్పుకుంటారు కదా. అంటే చూడండి, ఆ పేరు కాపాడుకోవడం అంటే మనం ఏం ప్రయత్నించకుండా దేవుని అందు భయభక్తులు ఉంటే మనకే దేవుడు ఇవన్నీ అడిషనల్ బ్లెస్సింగ్స్ అనమాట. మంచి పేరు, కీర్తి, గొప్పతనం, హెచ్చు, ఇవన్నీ అడిషనల్ బ్లెస్సింగ్స్ వెన్ యూ ఒబే గాడ్. దేవుని మీద నేను దీని కొరకు ఏం ప్రయాసపడలేదు. నేనేం హోంవర్క్ పెద్ద రాత్రి నైట్ అవుట్ చేయలేదు పేరు కావాలని. నాకు దేవుడు ఇచ్చిన పనిని క్రమంగా చేస్తూ వచ్చాను అంతే. దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరు తగ్గిస్తాడని 75వ కీర్తన 6వ వచనంలో ఉంది. తీర్పు దేవుని వశంలో ఉంది. హెచ్చు దేవుని వలన కలుగుతుంది. ఆ తూర్పు నుండి రాదంట, పడమటి నుండి రాదంట, అరణ్యం నుండి రాదంట. ప్రమోషన్ కమెత్ neither from the east nor from the west nor from the south. It comes from above where God is residing. దేవుడు చోటు నుండే రావాలి. అలాగే ఇంకో మాట మీకు చదవాలి. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇంత సేవ చేస్తున్నాం కదా, ఒక చిన్న తప్పు అయితే ఏమవుతుంది. కానీ చిన్న తప్పు మ్యాటర్స్ మచ్. మెనీ టైమ్స్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ మచ్. చాలా పర్యాయములు చిన్న కార్యాలు అనుకుంటాం, కానీ చిన్న జాలు మనల్ని ముంచేస్తుంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అంట. పెద్ద ఓడ, కానీ చిన్న రంధ్రం ఎక్కడని ఉంటే ఓడ మునగడానికి అది చాలు. టైటానిక్ ఓడ కెప్టెన్ అన్నాడంట, అంటే కొన్ని కోట్ల విలువైన ఆ షిప్ అది తయారై సముద్రంలోకి అయినప్పుడు ఎవరో అడ్వైజ్ ఇచ్చినారంట, టేక్ కేర్, మంచు కొండలు ఉంటాయి, మీరు పోయి దానికి డిషుం కొట్టొద్దు, డాష్ చేస్తే ఓడ బద్దలైపోతుందంటే. ఆ కెప్టెన్ అన్నాడంట, దేవుడు తలుచుకున్న ఈ టైటానిక్ ఓడ మునగదన్నాడంట. దేవుడు తలుచుకోకుంటే జరగని కార్యం ఏముంది. కానీ చూడండి, లుక్ అట్ హిస్ ఓవర్ కాన్ఫిడెన్స్. దేవుడు తలుచుకున్న నాకేం కాదు, షిప్కి ఏం కాదు అన్నాడంట. కానీ పోయి కొద్ది దూరం పోగానే మంచు కొండకు ఢీ కొట్టి ఓడ బద్దలై దాంట్లో ఉన్న విలువైన జనాలు అంతే చాలా పేరు ప్రఖ్యాతి కాల్సిన నీడెడ్ మెన్ ఫర్ ద వరల్డ్. సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు, మరి డాక్టర్స్, ఇంజనీర్స్, చాలా గొప్ప వారు దాంట్లో మరణించిపోయిన. అందుకే మనము గమనించాలి ఇవన్నీ. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అంటే సెంట్, ఇంగ్లీష్లో సెంట్ అని ఉంది. ఆ సెంట్లో చచ్చిన ఈగలు అంటే అది బాగా వేడికి వాళ్ళు కాస్తారంట. ఆ ప్రాసెసింగ్లో కొన్ని ఈగలు పడతాయి. దాంట్లో ఈగలు పడితే వెంటనే అది తీయకుంటే, ఒకవేళ దాంట్లో పడితే ఈ ఈగలు కొన్నైనా తైలం చాలా గొప్పగా ఉన్నా అదంతా చెడు వాసన వస్తుందంట. కాబట్టి ఎంత పెద్ద క్యారెక్టరు, మనం మంచి పేరు ప్రఖ్యాతులు ఒక చిన్న తప్పు ద్వారా పేరంతా పాడైపోయింది. నేను ఎప్పుడు 6 మీటర్లు తెల్ల చీర కట్టుకున్నా, ఒక్క ఇంకు చుక్కుంటే జనాలందరూ ఈమె 6 మీటర్లు కట్టుకుంది తెల్ల చీర అన్నారు. ఆ నల్ల చుక్కనే చూస్తారు. అందరు అటెన్షన్ దాని మీద పోతుంది. అరే మిగిలిన లెంత్ ఆఫ్ శారీ ఉంది, ఇంత తెల్లగా ఉంది అన్నారు కదా. అలాగే మన ప్రవర్తనలో ఏ చిన్నది దేవునికి అయిష్టమైన అది తొలగించుకోవడం మంచిది. ప్రార్థనా జీవితం ఉన్న వారికి అది సాధ్యమవుతుంది. వెన్ యూ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్. నేను ఎప్పుడు చెప్తాను, మీరు దేవునిలో ప్లగ్ అయి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మీకు తనకు అయిష్టమైన కార్యాలన్నీ కూడా బయలుపరుస్తాడు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కుటుంబము గురించి కూడా మీతో చెప్పాలంటే, కుటుంబములో కూడా మనకు సాతానుడు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. నేను ఏం చెప్తున్నానంటే, సపోజ్ యు ఆర్ డెడికేటెడ్ కమిటెడ్ వర్కర్, చాలా దేవునిలో నువ్వు చాలా లోతుగా నాటబడి దేవుని సన్నిధితో నింపబడి దేవునికి విధేయత చూపుతూ దైవ కార్యాలు చేస్తూ గొప్ప దర్శనంతో నువ్వు ఎంత దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించినా సాతానుడు మాత్రం నీతో ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. అది నా అనుభవం. వానికి చాలా మరి నిన్ను పడేయాలని, నిన్ను అణగద్రొక్కాలని, నిన్ను మట్టు పెట్టాలని, నిన్ను చంపాలని, లేక నీకు రోగ పడక మీద ఎక్కియాలని, ఇవన్నీ వాడు చాలా పన్నాగాలు చేస్తాడు. వాడు తంటలా మారి వాడు నీ వెంటనే ఉంటాడు. ఎందుకంటే భక్తుల వెంటనే ఉంటాడు. అందుకే భక్తులను మనం చాలా ఈజీగా తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే వారు పోరాడి కొన్నిసార్లు గెలవలేక పడిపోతారేమో, అయినా మనం తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే వారు ఎంత మట్టుకు భక్తి జీవితం జీవించినారు అది మనం మర్చిపోతాం. ఆ పోరాటం సాతానుతో ఉన్న పోరాటంలో ఓడిపోతారు కొన్నిసార్లు. ఓడిపోయిన వాడు కూడా భక్తుడే కదా. మరి ఆ ఓటమి చూస్తాము, అతను ఇన్ని సంవత్సరాలు గెలిచినాడనే సంగతి మర్చిపోతాం. అంటే నా అనుభవం ఏంటంటే, సాతానుడు ఏదో రీతిగా నిన్ను అణగదొక్కాలి, నిరాశ, నిస్పృహ, నిన్ను నిర్వీర్యం చేయాలి, నీకున్న దర్శనాన్ని మరి గమ్యం చెడగొట్టాలి. నేను చాలా మట్టుకు సాతాను యొక్క తంత్రాలు గురించి ప్రసంగాలు చేసినాను చాలా. నేను గమనించింది ఏంటంటే, హీ విల్ ట్రై టు డిస్టర్బ్ యువర్ గోల్. గురి చెదరగొట్టడానికి అయితే ఎప్పుడు ప్రయత్నిస్తాడు. అందుకే నేనేం చేస్తానంటే, ఈ అన్నీ రాసిపెట్టిన డైరీలు నా ఆఫీస్ రూమ్లో, నా ఇంట్లోనే నాకు కనబడేటట్టే పెట్టుకుంటాను. అన్నీ మొత్తం ఒక 9 పెద్ద డైరీలు ఉన్నాయి. దాంట్లో అంతా నిండి రాసింది అన్ని కార్యాలు, నాకు ఇచ్చిన దర్శనాలు, నాతో దేవుడు మాట్లాడిన మాటలు, విలువ, నాకు ధననిధి అంటాను నేను, అదే నా ఆస్తి. అయితే అది చూస్తాను, రోజు వచ్చి నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. ఐ షుడ్ నాట్ డైవర్ట్ ఫ్రమ్ మై విజన్. నాకు ఈ పనులన్నీ కొన్నిసార్లు ఇటు తెరిచి ఒక్కటి తీసుకొని ఇటు చూస్తాను, అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు వాగ్దానాలన్నీ, నేను ఎప్పుడు కూడా వాగ్దానాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చినానని చెప్పినాను కదా. ఎప్పుడు నాకు దొరికితే చాలుగా వాక్యాలు, వాగ్దానాలు అన్నీ అతికించుకుంటాను, చదువుతూ ఉంటాను. అప్పుడు ఇంకా ఆ గమ్యము చెదిరిపోవడానికి ఆస్కారం లేదు. అట్లా రిన్యూ చేసుకుంటాను, నా విజన్ రిన్యూ చేసుకోవాలి. భక్తులైనా, సేవకులైనా, సేవకు పిలువబడిన మరి సువార్థికులైనా వారికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ రిన్యూ చేసుకోవాలి. బస్ పాస్ రిన్యూ చేయడానికి పెద్ద క్యూలో నిలబడడం లేదా మనం. అలాగే దర్శనాన్ని కూడా రిన్యూ చేసుకుంటే వి ఫీల్ ఫ్రెష్. తర్వాత శరీరం మీద విజయం పొందాలి. ఎందుకంటే శరీరాశలు అని ఉంది కదా, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడని యోహాను 2:15 ఉంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. స్టాండ్ ఫర్ ఎవర్ యాజ్ ఎ స్టార్. ఎవరైతే అనేకులను నీతి మార్గాలు నడిపిస్తారో వారు ఆకాశ మండలం వల్లే జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నిరంతరం ప్రకాశించే తారల వలె ఉంటారని దానియేలు 12:3. నిరంతరం అలా మెరియాలంటే మన వంతు మనం ఏం చేయాలి? సాతానుతో పోరాడి అని ఓడగొడుతూ ఉండాలి. ఓడగొడుతూ ఉంటే నేను కనుక్కున్న రహస్యం ఏంటంటే, నీ శరీరిచ్చలు తగ్గాలంటే నువ్వు నీ శరీరాన్ని దేవుని నియంత్రణలో పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఒకని జన్మదినం కంటే మరణదినం వేళ మరణించినప్పుడు మన సాక్ష్యం ఎలాగుంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. టిల్ ద లాస్ట్ డే వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోకుంటే మన లోకం ఎగతాళి చేస్తుంది. ముఖ్యంగా అన్యులు బాగా ఎగతాళి చేస్తారు. వీడేమో చెప్పినాడు చాలా, ఏం చేసినాడు, ఆఖరికి ఏం చేసిపోయినాడు చూడండి, మన సాక్ష్యం చూడండి, చెడిపోయింది. వాడు బాగా ఆరంభించినాడు కానీ ఓడిపోయినాడు ఆఖరి జీవితం. శరీరిచ్చలకు గురైపోయినాడు, పాపానికి దాసోహుడైపోయినాడు, వాని దర్శనం పోగొట్టుకున్నాడు, వాడు ఓడిపోయినాడు. వాడు ప్రజల చేత తురువించబడినాడు, వాని కుటుంబం కూడా వాని నెట్టేసింది. ఇలాంటి చెడ్డ పేరు రాకుండా మంచి మరి పేరు తప్పకుండా ఇస్తాడు. మంచి పేరు, మన పేరు ఎవరు చెడపలేరు అనుకుంటా నేను. ఎందుకంటే నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను అన్నాడు కదా. ఖ్యాతి మంచి పేరు నీకు ఇస్తానన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీకు మంచి పేరు ఇస్తానని వాగ్దానం ఉంది కదా. ఒకవేళ అబద్ధాలాడి మన గురించి చెడు చెప్పినా అది ఎక్కువ దినాలు ఉండదు. ట్రూత్ విల్ ఆల్వేస్ కమ్ అవుట్. నో వన్ కెన్ హైడ్ ట్రూత్. ఆయన దేవుని బిడ్డలు దేవుని అరచేతిలో ఉన్నారు, వారితో పోరాడి ఎవడు గెలుస్తాడు?
ఎవరు గెలవలేరు. యోబు 9:4 ఒక మాట నాకు ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడేవాడు. ఆయనతో పోరాడుతున్నాడు అనమాట. దేవుని సేవకులు అభిషక్తులతో పోరాడుతున్నాడు అంటే వాడు దేవునితోనే పోరాడుతున్నాడని అర్థం. మరి హాని పొందకుండా ఉంటాడు వాడు. వానికి ఉంటుంది సజ. వ్యర్థంగా ఒకరి పేరు చెడగొట్టడం, వ్యర్థంగా కమెంట్లు కొట్టడం, వ్యర్థంగా వారి ఇమేజ్ పాడు చేస్తే వానికి సజా తప్పకుండా ఉంటుంది. లీవ్ ఇట్ టు గాడ్ అంతే. ఇంక అందరిని పోయి అడిగి ఎందుకు ఇట్ట అన్నావు అని అడగకుండా జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. గాడ్ విల్ డీల్ బెటర్. ऊपर वाला को छोड़ देना, అది దేవునికి వదిలిపెట్టాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసి జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. కానీ మనం మాత్రం దేవుని ప్రేమను, దేవుని పిలుపును ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఈరోజు నేను నా సేవా జీవితాన్ని ఒకసారి కూడా రెన్యూ చేసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 15:16 గుర్తు చేసినాడు. ఏమంటే, నువ్వు నన్ను ఎన్నుకోలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను. అబ్బా, ఎంత కరెక్ట్ మాట్లాడినావు ప్రవ్వా. నేను అస్సలు నిన్ను ఎప్పుడు ఎంచుకోలేదు. మరి నీ కార్యాలంటేనే నాకు ఇష్టం లేకుండింది. సేవకులను చూస్తే మరీ విసుకుపోయేదాన్ని. నన్నే ఒక సేవకురాలుగా మార్చేసినావు కదా. నేను నిన్ను అస్సలు ఎన్నుకోలేదు. ఇది దారి కూడా నేను ఎన్నుకోలేదు. ఇది నా దారి కాదు, నేను ఎన్నుకున్నది కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. బా, వాట్స్ ఎ రాయల్ అండ్ హై కాలింగ్. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఊరికే ఒకరు సేవకులై ఊరికే ఒకరు దేవుని మాటలు పలుకుతున్నారు కాదు. దేవుని మాటలు రావాలి అందరికీ. ఇక అందరు లేకుంటే కంప్యూటర్లో ఉన్న మెసేజ్లన్నీ బట్టి కొట్టి చెప్పొచ్చు కదా. కాదు, దే ఆర్ అనాయింటెడ్ బై గాడ్, దే ఆర్ కాల్డ్ బై గాడ్. వారు పిలుపు అందున్నారు. అందుకే దేవుడే ఏర్పరచుకుంటాడు తన దాసులను. తర్వాత ఏర్పరచుకొని ఏం చేస్తాడు? కొలతలేని ఆత్మనిస్తాడంట వారికి. మెజరబుల్ స్పిరిట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే వారి నోటి నుండి వచ్చేదంతా దేవుని మాటలే అనమాట. యోహాను సువార్త 3:34 దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఈ లోకరీతిగా ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తే వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటారు, దేవుని మాటలే పలుకుతారు. ఏంటి, ఎప్పుడు అట్లా అనుకోవద్దు దేవుని సేవకుల గురించి. ఒక్కొక్క సంగతి ఈరోజు గుర్తొచ్చింది. దెబోరా స్వరం అనే మాసపత్రిక, ద్విమాస పత్రిక యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రచురం చేస్తుంది. దానికి కూడా 28 ఏళ్ళు. అంటే బ్యాంకులో ఉన్నప్పుడు కూడా నేను చాలా కష్టపడి ఈ దెబోరా స్వరము, మరి దీన్ని సంకలనము, సంపాదకీయము, ఇక్కడ చేసిన దేవుడు చేసిన అద్భుతాలన్నీ చేయితో రాసి, అప్పుడు ఇంత స్టాఫ్ లేరు, ఆర్గనైజింగ్ నేను కష్టాలు పడి ట్రయల్ అండ్ ఎర్రర్ నేర్చుకున్నాను అనమాట. ఎట్లా ఆర్గనైజ్, ఎట్లా లీడర్షిప్ క్వాలిటీ దేవుడు ఇచ్చినాడు. తెలివి అడిగినప్పుడు ఇచ్చినాడు. అంత కొత్త వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు అసలు. రాసి 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 నేనే స్వయంగా ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళి, ఈ చిన్న పిల్లలు ఇంట్లో బండారం ఉన్నాయి కదా, పెద్ద చాకిరీ చేయాలి, ఇవన్నీ కాకుండా ప్రింటింగ్ ప్రెస్ పోయి అక్కడిచ్చి మళ్ళీ ప్రూఫ్ తెచ్చి మళ్ళీ రాత్రి కళ్ళకు ఒత్తులు పెట్టుకొని రాత్రి బ్యాంకులో పనిచేసి అలసిపోయి ఇంటి పనులు చేసి సేవ చేసి అలసిపోయి మళ్ళీ రాత్రి 2 గంటలకు కూడా లేచి దెబోరా స్వరం ప్రూఫ్ అంతా చదివి మళ్ళీ పోయి ప్రింటింగ్ తప్పులన్నీ సవరించి, ఆ తెలుగు కూడా దేవుడే ఇచ్చినాడు. నాకు ఆశ్చర్యం అసలు, నాకు తెలుగు ఎలాగ ఇంత బాగా తెలుగు చదవడానికి రాయడానికి. గాడ్స్ మర్సీ. అదంతా ఇచ్చి తర్వాత అది ప్రింట్ అయినప్పుడు మళ్ళీ నేను ఆఫీస్ నుండి వచ్చినప్పుడే ఆటో దిగి ఆ ప్రింటింగ్ ప్రెస్ పోయి ఆ బండిల్ దెబోరా స్వరం బండిల్ నా ఆటోలు వేసుకొని ఇంటికి వచ్చి ఎంత ప్రశస్తమైంది కదా. ఇట్ వాజ్ సో వాల్యుబుల్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీనికి మళ్ళీ అప్పు తీసి మళ్ళీ ప్రింటింగ్ బిల్ కట్టేదాన్ని. నేను చెప్పినాను కదా, చాలా ఇబ్బంది పడినాను నేను. జీతం ఏమో ఇంట్లో ఇవ్వాలి, ఎక్కడ పోయిందని అడిగితే ఏం రిప్లై ఇవ్వాలి. అందుకే నేను అక్కడిక్కడ అప్పు తీసి కట్టేదాన్ని. మళ్ళీ అప్పులు డబ్బులు ఇస్తే అది కట్టేసేదాన్ని. ఇలా చాలా మేనేజ్మెంట్ చేశాను. అయితే ఇంత విలువైంది కదా ఈ పత్రిక. చాలామంది చదివి ఎంతోమంది చాలా ఆనందించేది ఆత్మీయ జీవితంలో. అరే, సింపుల్ పత్రిక, 4-5 పేజీల పత్రిక చదివి ఎంత ఆనందమో వాళ్లకు. మరి దాంట్లో రంగురంగుల కాగితం కాదు, అడ్వర్టైజ్మెంట్లు లేవు, ఏమి లేవు. కానీ
కొందరు సాక్ష్యం చెప్పినారు ఏంటంటే ఇంత ప్రయాసం దీని వెనుకుంది కదా ఒంటరి పోరాటంలో. వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పినారంటే, నేను వాళ్ళకి ఏం చెప్పలే, నేను ఇలా ఒంటరిగా ఉండి రాసి ఇప్పుడు కదా ఇవన్నీ చెప్పేది, అప్పుడు ఎవరికేం తెలియదు, అంత సాగిపోతుంది అంతే, వాళ్ళ మీద చూస్తారంతే. అయితే ఇది వాళ్ళు ఒక స్త్రీ హాస్పిటల్లో పడి చాలా కడుపు నొప్పితో బాధపడుతూ కడుపు ఇంత ఉబ్బిపోయిందంట. మన యూపీఎఫ్కి వచ్చి ఒక యవనస్తురాలు ఏం చేసిందంట, వాళ్ళ అమ్మనే ఏం తోచకుండా ఈ దెబోరాసరం తీసుకుపోయి ఆమె పొట్ట మీద పెట్టిందంట. పొట్ట మీద పెట్టగానే నొప్పిపోయింది, అంత పర్ఫెక్ట్ అయిపోయింది, ఆమె డిశ్చార్జ్ అయిపోయింది. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోయిందండి. ఒక డివైన్ హీలింగ్ వచ్చిందండి. అంటే ఆమె సాక్ష్యం చెప్పింది, ఇది డివైన్ హీలింగ్ జరిగింది, నా తల్లి మీద ఈ దెబోరాసరం తీసుకొని పెట్టినానంటే నేను మొట్టమొదట నమ్మలేదు. అంటే ఎట్లా ఇది పేపర్ పెడితే రోగం ఎట్లా పోతుంది అనుకో. తర్వాత నాకు దేవుడే బయలుపరిచినాడు, బిడ్డ నువ్వు నా దాసురాలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యంలో శక్తి నింపినాను నేను. అవును, కష్టపడి రాత్రి పొల్లు పోకుండా తప్పు పోకుండా చూసి ప్రింట్ దగ్గర పోయి అక్కడ తీసుకొని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేసి మళ్ళీ పోయి ఇచ్చి మళ్ళీ ప్రింట్ అయినాక మళ్ళీ ఆటోలు వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని రాత్రి అంతా కూర్చొని కవర్లు తయారు చేసి అడ్రస్లు చేతితో రాసి నేనే జీపీఓ పోయేదాన్ని, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ జీపీఓ నేనే స్వయంగా డబ్బాలు వేస్తేనే నాకు తృప్తి ఉండేది, అబ్బా అందరు చేరుకుంటుంది కదా. అట్లా చేస్తే దాని పవర్ ఉండదా అని అడిగినాడు దేవుడు. ఆ దెబోరాసరం అంత శ్రమతో కూడింది, అది ఎవరు రోగి మీద పెడితే కూడా పరారైపోవాలి రోగం. నిజంగానే మనం చేసే ప్రతి కార్యం వెనుక చిత్తశుద్ధి ఉండాలి, క్లియర్ ఇంటెన్షన్, క్లియర్ మోటివ్ క్యారీ సో మచ్ ఆఫ్ ఫోర్స్. అది నేను చెప్పగలను. నేను ఇది ఉట్టి మాటలు కాదు, ఇది రియల్, ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ ద లార్డ్, ఇట్ కంటైన్స్ పవర్. ఇప్పుడు ఇంతకుముందు రవికాంత్ సాక్ష్యం మీరు విన్నారు కదా, ఐఆర్ఎస్ అబ్బాయి రవికాంత్ ఏం చేసినాడంటే, అయ్యా నేను ఐఏఎస్ కావాలని నాకు కెమెరా నుండి చూస్తున్నాను, నా ఆఫీస్ రూమ్ చూస్తే ఈ అబ్బాయి వచ్చి కూర్చొని చాలాసేపు మోకాళ్ళు ఉండి దేవుని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేను ఒకరోజు అడిగి తెలుసుకున్నాను, ఈ అబ్బాయి ఎవరు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడమ్మా, మరి ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాడు, రిటర్న్ టెస్ట్లో పాస్ అయినాడు, ఇంటర్వ్యూలో పోయిందని ఎవరో చెప్పినారు. నాకు అప్పుడంతా ఎంత కష్టపడితే ఐఏఎస్ రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారు, మరి ఎన్ని రౌండ్స్ ఉంటాయి, దాంట్లో ఇంటర్వ్యూలోనే పోయినాడంటే ఎంత బాధ ఉంటుంది అబ్బాయికి. పాపం పిలవండి, నా ఆఫీస్ రూమ్ పిలవండి అని పిలిచినారు. అబ్బాయి షాక్ అవుతున్నాడు, అమ్మ నన్ను ఎందుకు పిలిచిందని. నాకు అనిపించింది ఈ అబ్బాయికి మరి నేను ప్రార్థన చేయాలంతే. తర్వాత అది మధ్యాహ్నం చాలా ఎండ, ఫస్ట్ ఒక కప్పు బటర్ మిల్క్ ఏదో ఇచ్చినాము, తర్వాత ఆకలి అవుతుందని నాకు ముఖం చూడగానే తెలిసింది. మరి నాకు ఆకలి అవుతుంది, నేను ఏమైనా భోజనం చేయాలని. అబ్బాయి నాతో, రవికాంత్ విల్ యూ హ్యావ్ లంచ్ విత్ మీ అంటే, ఎస్ ఆంటీ అన్నాడు. మేము ఆ రోజు కలిసి భోజనం చేసినాము. అంటే నేనేం ఎందుకు చెప్తున్నానంటే, అలాగూ మరి ప్రార్థన చేయగానే విడుదల పొందినాడు, ఇప్పుడు ఐఆర్ఎస్ అయిపోయినాడు. ఇలాగంటే ఇంటరాక్షన్ విత్ గాడ్స్ పీపుల్, టేకింగ్ ఫుడ్ విత్ దెమ్, టేకింగ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు దెబోరాస్వరం నేను ఇచ్చేవారికి అది ఎంత దీవెనకరం, మీరు పంచితే మీకెంత ఆశీర్వాదకరం, పుచ్చుకున్న వాళ్ళకి ఎంత ఆశీర్వాదకరం. అయితే ఒక కార్యం జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను మీకు. అంటే నేను డైరీ, ఇది నా డైరీ, ఈ డైరీలో పాత డైరీ కదా, దీంట్లో 11/11/96 ఏం జరిగిన సంగతి ఒకటి. దెబోరాస్వరం ఎంతో సంతోషంగా ఆ ప్రింటింగ్ ప్రెస్ నుండి వేడిగా వచ్చింది తీసి ప్రార్థన తీసి అంటే మా బంధువురాలు ఒక ఆమె ఇంటికి వస్తే ఆమె చేతికి ఇచ్చిన. ఎంతో ఇది 11/11/96 అక్షరాల నా రైటింగ్లో రాసిన డైరీ నుండి ఎక్సర్ట్. అంటే దెబోరాస్వరం ఎంతో సంతోషంగా నీట్గా తీసి ఇస్తే ఆమె అస్సలు చదవలేదు. ఆమె వెళ్ళిపోయేటప్పుడు దెబోరాస్వరం అటు పడేసింది. ఇదొక పిచ్చి అన్నది ఆమె. ఏమన్నదంటే, ఆమె అసలు చదవలేదు, తీసుకొని వెళ్ళక అక్కడే వదిలి వెళ్ళింది, ఇది ఒక పిచ్చి అని అన్నది. అప్పుడు నా గుండె ఎలా ఉంటుందండి, నిజంగా చెప్తే కాలిపోయింది, అసలు బర్న్ అయిపోయింది అనమాట బాధతోటి. ఎంత కష్టపడి నేను అది తీసి ఆమెను పైసలు అడిగినా నేను వేరే సంస్థల్లో దానికి ఇంత ఖరీదు ఇస్తేనే అది తీసి ఇస్తారు, నేను ఎప్పుడు చేయలేపా అని చేస్తా అంతే. బుక్స్ కానీ మూటలు కానీ, ఒక్క బుక్ అడిగితే మూటలు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దాని ఖర్చు ఎంతనో చూడండి నేను.
ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు నాకేం తక్కువ చేస్తాడు అని విశ్వాసంతో వాళ్ళు చదవాలి అంతే, వాళ్ళు మారాలి అంతే, వాళ్ళు దేవుని బిడ్డలు కావాలి, అదే నీ అధ్యాయం. కానీ వాళ్ళ దగ్గర నుండి ఏం దొరుకుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. అయితే నేను ఏం ఆశించకుండా ఫ్రీగా ఇస్తే అక్కడ పడేసిపోయింది. ఇదొక పిచ్చి అన్నది. అయ్యో దేవా ఇంత మాట అన్నది అని నాకు చాలా బాధ కలిగింది. ప్రవ్వా నీవే నా దిక్కని రాసిపెట్టిన ఇక్కడ. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. 118వ కీర్తన 22వ వచనం. ఇది జరగకముందే రాసినాను విశ్వాసంతో. ఇది యెహోవా వల్ల కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. అప్పుడు జాయ్ చేయను అంటే ఎవరికి తెలియదు. ఒకరోజు నేను రాసుకుంటున్నా విశ్వాసంతో, ఒక్కరోజు వస్తుంది వీరే నేను సో అండ్ సో, నేను జాయ్ చేయలేని అమ్మకు నేను రిలేటివ్ను అని గొప్పలు చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది అని స్పిరిట్లో ప్రభు నాకు బయలుపరిచినాడు. అది రాసిపెట్టిన ఇక్కడ, అట్టనే రాసినాను నా డైరీ ఇది చూడండి. ఆత్మలో దేవుడు నాకు బయలుపరిచిన సంగతి రాసిపెట్టినాను. అక్షరాలని పొలువు కూడా జరిగింది, పొల్లు పోకుండా జరిగింది. వాళ్ళు మరి చాలా కష్టాలు పడ్డారు జీవితంలో. మనం అనుకుంటాం కొన్ని చిన్న కార్యాలకు చాలా మరి కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుని సేవకులు దైవజనులు ఏదైనా నిన్ను ప్రేమించిస్తే వద్దు నాకొద్దు అనందు పడదొరుకు నా ఇటువంటి భాగ్యమ్మ వందనాలు అనాలి. దట్ క్యారీస్ ద పవర్. ఇక ఉన్న సీక్రెట్ చెప్తున్నాం ఇది. వాళ్ళు శక్తిపూర్ణులు కదా, వాళ్ళు దేవుడు వాడిని ఎన్నుకున్నాడు కదా, వాళ్ళు అణువున ఉంటుంది సంథింగ్ దైవశక్తి. తీసుకుంటే మేలు, కానీ చాలా బాధ కలుగుతుంది వాళ్ళ గురించి ఆలోచిస్తే. అక్కడ పడేసి లెక్క పెట్టకుండా వెళ్ళిపోయింది. కానీ ఎన్ని కష్టాలు పడ్డారో ఇక దానిగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అంటే చూడండి, నువ్వు ఎవరినైతే తృణీకారం ఇస్తావు, భక్తులను ఎప్పుడు తృణీకరించవద్దు. భక్తులను కాపాడుటకు ఆయన సమర్థుడు. భక్తుల పాదాలు తొట్టిల్లకుండా కాపాడుతాడట. భక్తులకు ఆయన కోటగా ఉంటాడు. అభిషక్తునికి ఆయన రక్షణ దుర్గంగా ఉంటాడు. నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పీపుల్. సరే, నువ్వు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందాడు ఒకరోజు. అది యెహోవా వల్ల కలిగిన కార్యం, అది మన కన్నులకు ఆశ్చర్యం. వాళ్ళు అంచలంచలుగా ఎదిగిపోతారు అన్నమాట. బికాజ్ యూఆర్ కనెక్ట్. నేను చెప్పిన కదా, ప్లగ్డ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా ప్లగ్ పెట్టినాక ఏదైనా వేడెక్కిపోతుంది తప్పకుండా. దేవునితో గడిపే వారితో, దేవునిలో ఉండేవారితో, దేవుని దర్శనము పొందుకున్న వారితో ఆటలు ఆడకండి. డోంట్ ప్లే విత్ దెమ్. ఎందుకంటే పొద్దున నేను కూడా పోతాను టీ చేయడానికి. స్టవ్ దగ్గర పోగితే ఎంత చలిగా ఉండిపోయినా కొద్దిసేపునైనా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఎందుకంటే ఆ సెగ తగులుతుంది కదా. అప్పుడు నేను అనుకుంటాను, ఇదే కదా దేవుని సన్నిధిలో గడిపే భక్తులు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు దేవుని వెచ్చదనం పొందుకుంటారు అన్నమాట. కంచెల మీద కూడా శ్రద్ధ చూపే సమయం లేక వారు పోరాడుతున్నారు. నీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. నీ కొరకు వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, సాతానుతో పోరాడుతున్నారు. దేవుని వాక్యం కష్టపడి ధ్యానించి నీకు అందిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాల కొరకు ఎప్పుడు నీవు విజ్ఞాపన చేయాలి. వాళ్ళ పిల్లలు మర్చిపోవద్దు, అప్పుడు నీ పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే పిల్లల కొరకు, దేవుని సేవకుల పిల్లల కొరకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. దేవునికే విధేయత చూపుతూ వాళ్ళు కంటిన్యూస్గా దైవ కార్యాలు చేస్తే మీరు అనుకుంటున్నారా దేవుడు తన పిల్లల్ని వదిలిపెడతాడు? ఎప్పుడు వదిలిపెట్టాడు? దేవునిలో ఏ అన్యాయం చెడుతనం లేదు. వాళ్ళు మీరు చూస్తూనే వాళ్ళ పిల్లల పైకి వచ్చేస్తారు. దేవుని కృపను పొందుకుంటారు వాళ్ళు. కనుక వాక్యం ఈరోజు కూడా చూసి నేను చాలా సంతోషించినాను. 102వ కీర్తన 28వ వచనం. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. సేవకులు చేసే కార్యాన్ని స్థిరపరుస్తాడు, వారి సంతానాన్ని స్థిరపరుస్తాడు. మోషే రాసిన కీర్తన 90వ కీర్తనలో 15 నుండి 17 వచనాలు చదువుతాను. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. అవును, కష్టాలు పడ్డామయ్యా సేవలో. ఎంతో బాధలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పోరాటాలు, ఎన్నో గాయాలు, శారీరకమైన వేదనలు, గుండెకు గాయాలు, మనసుకు గాయాలు, ఇవన్నీ పడినాము. క్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించుకొని ఉన్నానని పౌలే అంటున్నాడు కదా. అటు వారిని అంత అలకగా చూడకండి. వారికి చాలా వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము.
వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడనే యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము. హల్లెలూయా. నీ చేతి పనులన్నీ స్థిరపరుస్తాడు. నువ్వు దేవునిలో ఉంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు దేవునిలో ఉంటే ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతున్నాడు, భక్తుల దర్శనాన్ని నెరవేరుస్తున్నాడు, మరి భక్తుల చేతి కార్యాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా, నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమెచ్చితివి, నేను నీ వాడను యేసువా. నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమెచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. హల్లెలూయా. ఇంత ప్రేమకు మేము కారణము ఎరగనైతిమి ప్రభువా. మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు తండ్రి, నీకు వందనాలు. మేము నిన్ను ప్రేమిస్తామని కాదు, కానీ నీవే మమ్మల్ని మొదట ప్రేమించినావు. మేము నిన్ను వెతికినామని కాదు, నీవే మమ్మల్ని వెతికి వెంటాడినావు ప్రభువా. మేము నిన్ను ఏర్పరచుకోలేదు, కానీ నీవే మమ్మల్ని మొదట ఏర్పరచుకున్నావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది తండ్రి? ఇలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించినావు. ప్రాణం పెట్టింది ఈ ప్రేమ, మమ్మల్ని చక్కని త్రోవలో నడిపిస్తుంది ఈ ప్రేమ, ప్రయోజనకరంగా చేసేది నీ ప్రేమ. నీ కొరకు సమస్తము త్యజించడానికి ఉన్న శక్తినిచ్చే నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి నా సాక్ష్యం ద్వారా, నా అనుభవం ద్వారా, యేసుతో ఉన్న నా పయనం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని, అనేకులు జీవింపబడాలని, అనేకులు సేవకు ముందడుగులు వేయాలని, అనేకులను మీరు ప్రోత్సహించమని, వారి మీద నీ ఆత్మను కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి పరలోక
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము